హనుమంతునికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? హనుమంతుడు చిన్న బాలుడిగా ఉండగా ఆకాశంలో ఉన్న సూర్యుడిని చూసి పండుగ భ్రమపడ్డాడు. సూర్యుడిని మింగేద్దామని అందుకోపోతుండగా దాన్ని చూసిన ఇంద్రుడు వజ్రాయుధాన్ని విసిరాడు. ఆ వజ్రాయుధం వచ్చి హనుమంతుని దవడకు తగిలింది. గట్టిగా తగలడంతో ఆ దవడ యొక్క ఆకారం మారిపోయింది. సంస్కృతంలో హను అంటే దవడ. అలా దవడ ఆకారం మారిపోవడంతో ఆయనకు హనుమంతుడు అనే పేరు వచ్చింది. అలాగే ఆయన అంజనీదేవి పుత్రుడు కాబట్టి అంజనీపుత్రుడు, అంజనీసుతుడు, ఆంజనేయుడు అనే పేర్లు వచ్చాయి. అతని తండ్రి పేరు కేసరి కాబట్టి కేసరీసుతుడు, కేసరీనందనుడు అని పిలిచారు. వాయుదేవుని అంశతో జన్మించడం వలన వాయుపుత్రుడు, పవనసుతుడు, పవననందనుడు, మారుతి అనే పేర్లు వచ్చాయి. ఉత్తర భారతదేశంలో అయితే బజరంగబలి అంటారు. అంటే వజ్రాంగబలి, వజ్రంతో సమానమైన అంగాలు కలిగిన వాడు అని అర్థం అన్నమాట. ఇంకా రామదూతగా, రామభక్తుడిగా, చిరంజీవిగా కూడా పిలువబడ్డాడు.